నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన అభిరుచి సిద్ధంగా ఉంది. మరి ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. స్పైసీ అండ్ టేస్టీ నాన్ వెజ్ మసాలా వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పరిచయం చేసుకుందాం. మీ పేరు? నా పేరు ఉమా మహేశ్వరి అండి. ఉమా మహేశ్వరి, ఎక్కడి నుంచి? మెహదీపట్నం నుంచి వస్తున్నానండి. మెహదీపట్నం మాకు దగ్గరే. ఓకే, ఇంతకీ మీరు రిలేటివ్సా? అవునండి. అవునా, ఏంటి? కజిన్ అండి నాకు. కజినా? ఓకే, మీ పేరు? నా పేరు కీర్తి అండి. కీర్తి, అవునండి. మీరు? నేను హౌసింగ్ బోర్డ్ నుంచి వస్తున్నాను. హౌసింగ్ బోర్డ్ నుంచా? ఓకే, అంటే మ్యారేజ్ అడవాళ్ళు అక్కడక్కడ సెటిల్ అయ్యారు అలాగా? అవునండి. అంతేనా? అవును. ఓకే, మరి మీరు ఏం చేయబోతున్నారు? నేను ఫిష్ మ్యాంగో కర్రీ చేస్తున్నానండి. సీజన్ కి తగ్గట్ట? అవునండి. అంతేనా? సమ్మర్ కదా, సో మ్యాంగో సీజన్ కదా, అందుకని చేస్తున్నాను. ఓకే, సమ్మర్ కాబట్టి మ్యాంగో సీజనా? ఓకే, మీరు? నేను పంకిన్ చికెన్ చేస్తున్నానండి. పంకిన్ చికెన్ వెరైటీగా ఉంటుందని ఆ కాంబినేషన్ నేను ట్రై చేసుకుంటున్నాను. వెరైటీగానే ఉంది, బట్ మీరు చేసేటప్పుడు తెలుస్తుంది అది ఎంత అలా ఉంది అనేది. అంతేనా? అంతేనా? ఓకే, మరి ఇద్దరు ఎవరు ముందు చేస్తారు? నేను చేస్తానండి. మీరేనా అనేసుకున్నారా ముందే? ఫిష్ మ్యాంగో కర్రీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ మ్యాంగో కర్రీకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టమాటో 1, చింతపండు గుజ్జు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫిష్ మ్యాంగో కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఓకే అండి. మీరేంటి అంత ఆలోచించారు స్టార్ట్ చేద్దామంటే? సో స్టవ్ వెలిగించేసుకోవచ్చుగా ఫస్ట్. హైయా లోనా? హైలో పెట్టండి. హైలో. నాకు అర్థమైపోయింది మీరు కంగారు పడుతున్నారని కదా. కొంచెం అండి, ఫస్ట్ టైం రావటం అందుకని. భలేవారే, నాకు ఫస్ట్ టైమే మీతోటి. ఏం లేదు, రండి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. మీరు కంగారు పడి వంట అటు ఇటు అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత ప్రైజ్ అట్టిపోతుంది. ఓకే అండి. సో మరి మీరు గెలవాలా వద్దా? గెలవాలి. అది ఫిష్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందా? ఓకే, పోపు వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకోవాలి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేరా? మరి మీరు హౌస్ వైఫ్? నేను హౌస్ వైఫ్. గుడ్ గుడ్. సో ఇవి వేగేస్తున్నాయి. ఇంకా ఎండుమిరపకాయలు వేస్తున్నారా? వేసుకోండి. కొంచెం సిమ్లో పెట్టేస్తారు. ఎండుమిరపకాయలు కాకుండా పచ్చిమిరపకాయలు కూడానా? అవునండి. ఉల్లిపాయల వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి. ఎందుకంటే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలర్లు మారిపోతున్నట్టున్నాయి అక్కడ. పర్లేదండి, అవేం కాదు. ఆనియన్స్ వేసిన తర్వాత అందులో నుంచి వాటర్ వస్తుంది కదా, సో పోపు ఇంకా మాడదా. ఆనియన్స్ వేయనంత వరకు మాడిద్ది. ఆనియన్స్ వేసాక ఇంకేం మాడదండి. మీరు భలే నిండుగా రెడీ వచ్చారండి. థ్యాంక్స్ అండి. ఆడవాళ్ళు ఎప్పుడు కలకలాడుతూ లక్ష్మీదేవిలా ఉండాలంటారు, అవునా కదా? అవునండి. మరి ఓకే, ఆల్మోస్ట్ నాకు తెలిసి వేగిపోయినట్టున్నాయి. దగ్గరికి అయ్యాయి కదా అవి. ఇప్పుడు టమాటో వేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసేయండి. సో మీరు చింతపండు గుజ్జేనా 2 కప్పుల్లో పెట్టుకున్నారు? అవునండి. సో కావాలి అని అంటే ఇంకొకటి వేసుకోవచ్చు అన్నట్టు, అంతేనా? ఓకే ఓకే. సో ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాము. కారం వేసుకోండి. ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా, ఇంకెవరైనా ఉంటారా? నేను, మా హస్బెండ్, మా మరిది ఉంటానండి. మీ మరిది గారా? మీ మరిది గారు ఏమైనా చేస్తున్నారా అంటే జాబ్ సర్చింగ్ అండి. మరి మీరు ఒక్కరే బోర్ కొట్టదా హౌస్ వైఫ్ గా ఉన్నారు అంటే? నేను జాబ్ చేసేదాన్ని, మళ్ళీ ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నాను. ఇప్పుడు పౌడర్స్ స్టార్ట్ చేస్తున్నారా? అవునండి. కారం పెట్టాలి. ఓకే, పెట్టేసాను. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ వేసుకున్నాను. జీరా పౌడర్ వేసుకోండి.
కొత్తిమీర. అవునండి. అసలు కొత్తిమీర ఫినిషింగ్ టచ్ కదా, మధ్యలో యాడ్ లేదండి, ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే దాని టేస్ట్ ఆయిల్కి దిగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలని ఆలోచిస్తున్నారా? టామరిన్ జ్యూస్ వేసుకున్నామండి. ఓకే, సో చింతపండు గుజ్జు వేస్తారు. అంతే అండి. ఓకే, వేసుకోండి. సో ఫిష్ ఎప్పుడు వేస్తారు? ఇవి ఇంకొంచెం మరగాల? అవునండి. ఇవి మామిడికాయ పీసెస్ కదా ఉన్నాయి. చాలా మంది టెంక్ కూడా వాడతారు కదా, అవునండి, బాగుంటుందని. మరి మీరు టెంక్ వద్దనుకున్నారా? అవునండి, అంటే ఇక్కడికి తీసుకురాలేదు, నేను మామూలుగా ఇంట్లో వేస్తారా? సో ఇప్పుడు ఇది హైలో పెట్టుకుందామా? హైలో పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకుందామండి. సో వాటర్ ఇప్పుడే యాడ్ చేయాలా, లేకపోతే కొంచెం చిక్కుబడ్డాక యాడ్ చేయాలా? ఇప్పుడు యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకుందాం. ఓకే, అంటే వాటర్ గా లేకుండా ఆ వాటర్ కూడా కొంచెం మిక్స్ అవుద్ది అన్నమాట. చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఉంచాలా? అక్కర్లేదండి, అవసరం లేదా? కొంచెం సాల్ట్ వేసుకుందాము. వేసుకోండి. సో ఇప్పుడు ఇందులో వేయవలసిన అన్ని వేసేసినట్టేనా? అన్ని వేసేసామండి ఎక్సెప్ట్ మ్యాంగో అండ్ మ్యాంగో, ఫిష్ ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నాయి. అవునండి. సో అవి ఇవి కొంచెం దగ్గరికి అయ్యాక వేస్తారు. అవునండి, ముందుగానే ఫిష్ వేస్తే అది బాగా మెత్తబడిపోయి ఊడిపోతుంది, పీసెస్ అయిపోతుంది. సో ఒక 10 minutes బాయిల్ అయితే సరిపోతుంది ఫిష్. మీరు ఫిష్ ని ఏదో చేసినట్టున్నారు, దాని సంగతి చెప్పండి. మ్యారినేట్ చేశానండి, కొంచెం చిల్లీ పౌడర్, కారం, పసుపు, ఉప్పు. కారం, పసుపు, ఉప్పు అంతేనా? అంతే అండి. ఇంతసేపు దాన్ని నానబెట్టి ఉంచాలి అలాంటివి ఏం లేదా? అలా ఏం లేదండి, ఒక ½ hour ఉంటే దానికి కొంచెం పట్టిద్ది అనమాట, ముక్కకి కారం ఉప్పు అనేది పట్టిద్ది. ఓకే, ఇప్పుడు కొంచెం మామిడి ముక్కలు వేసేసుకుంటున్నారు. మామిడి ముక్కలు. సో మామిడి ముక్కలకి పైన తొక్క తీయాల్సిన అవసరం లేదా? అవసరం లేదండి. పులుపు చూసుకొని వేసుకోవాలండి, మళ్ళీ ఎక్కువ పులుపు వచ్చేస్తుంది. పులుపు చూసుకుని వేసుకోవాలంటే ఎలా? కాసేపు ఇవి దగ్గరికి అయ్యాక టేస్ట్ చూసుకుని ఇంకా కావాలంటే ఇంకొంచెం వేసుకోవాలి అలాగా? లేదండి, అంటే మనం టామరిన్ ఎంత యూజ్ చేసామని దాన్ని బట్టి, మామిడికాయలు ఎంత కర్రీ. ఇప్పుడు మీరు చింతపండు గుజ్జు ఎంత వేస్తారు మీకు తెలుసు కదా. సో ఇప్పుడు మీరు మామిడి ముక్కలు ఇన్నే కదా వేశారు, సో సరిపోతుందని మీకు అనిపిస్తుందా? సరిపోతుందండి, అంటే కర్రీ మనకు కొంచెమే ఉంది కదా, కొంచెం ఎక్కువగా చేసుకునేటప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక ఫుల్ మ్యాంగో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ మామిడి ముక్కలు సరిపోతాయి అనుకుంటున్నాను. అంతే అండి. ఓకే, ఫిష్ వేసుకుందామండి. ఓకే, తీసుకోండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఈ వంట మా అమ్మ దగ్గర, మా అత్తమ్మ దగ్గర, ఇద్దరి దగ్గర కంబైండ్ అండి. యాక్చువల్గా అదేంటి, మీ అత్తగారు అమ్మగారు కలిసి చేశారు ఈ వంట? లేదండి, అంటే నేను అందరు చెప్పినవి వింటాను, నాకు ఎలా చేస్తే మంచిగా అనిపిస్తుంది, థాట్ వస్తుందో అలా చేస్తాను. సో వాళ్ళిద్దరు చెప్పినవి తీసుకుని మీరు కొంచెం యాడ్ చేసుకుని దీన్ని ప్రిపేర్ చేశారు అంతేనా? సో మరి ఎవరికైనా ట్రై చేశారా? ట్రై చేశానండి, ఇంట్లో చేస్తుంటాను. ఇంట్లో అంటే మీ వారి మీద? అవునండి. అంతేనా? ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలి మనం ఇలాగా? ఇప్పుడు కొంచెం హైలో పెట్టేసుకుందామండి దీన్ని, ఒక 10 minutes బాయిల్ అయితే సరిపోతుంది. 10 minutes? వావ్, ఓకే. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసేయాలండి. కొత్తిమీర వేసేసారు, సో నేను మూత పెట్టేస్తున్నాను. అంతే అండి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు బాయిల్ అవ్వాలండి. ఓకే, హైలో ఉంది, సో 10 నిమిషాలు అవసరమా అనేది చూసుకోండి. సో 10 minutes అయిపోయినట్టుంది. అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ లైట్ గా కొంచెం పెట్టుకుంటామండి, సరిపోతుంది. మ్యాంగో ఫిష్ కర్రీ రెడీ అండి. మ్యాంగో ఫిష్ కర్రీ, మ్యాంగో కర్రీ చూడ్డానికైతే ఎమ్మీగా ఉంది. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. ఫిష్ మ్యాంగో కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మామిడికాయ ముక్కలు, చేప ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, ఫిష్ మ్యాంగో కర్రీ రెడీ. ఫిష్ మ్యాంగో కర్రీ. ఓకే, మరి మనం టేస్ట్ చేయడానికి ఎవరిని పిలవాలి? రావు గారు. వెల్కమ్ రావు గారు. హలో అండి. హాయ్. హాయ్ అండి. హాయ్, చెప్పండి. ఫిష్ మ్యాంగో కర్రీ అండి, సీజన్ కి తగ్గట్టుగా. వావ్, దట్స్ నైస్.
చాలా బాగుంది, టెంప్టింగ్ ఉన్నది. నేను మ్యాంగో నోరు ఊరుతుంది అనమాట. ఓకే ట్రై. మీరు? నేను ఈరోజు తిన్నాను. ఓకే ఓకే, నేను కూడా మ్యాంగో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, బట్ నేను కర్రీ ట్రై చేస్తా. పులుపు కారం పులుసులాగా అంటూ గ్రేవీ కూడా చాలా బాగుంది. సో విల్ గో టు నెక్స్ట్ డిష్. ఓకే, దాని తర్వాత ఎవరనేది డిసైడ్ చేస్తారు. Yes. సో ఇందులో మెలకువల గురించి ఏమీ ఇంకా అడగాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్, చాలా ఓకే Thank you so much అండి. అండి. సో నెక్స్ట్ డిష్ కోసం మీరు వెయిట్ చేయాలి. ఓకే ఓకే, అది ఇంతకంటే పర్ఫెక్ట్ అన్నారనుకోండి. ఓకే అండి. ఓకే రిలాక్స్, చూద్దాం. సో ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇంటికి రంగు వేసేటప్పుడు ఆ పెయింట్ వాసన ఎక్కువగా ఘాటుగా రాకుండా ఉండాలంటే ఆ పెయింట్ లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలిపితే మంచి సువాసన వస్తుంది. మరి ఏం చేయబోతున్నారండి? నేను పంకిన్ చికెన్ కర్రీ తయారు చేయబోతున్నాను. పంకిన్ చికెన్ కర్రీ. ఓకే, స్పెషల్ గా ఉంటదని చెప్పారు ఇందాక, నాకు గుర్తుంది. అంటే కొత్త కాంబినేషన్ ట్రై చేద్దాము. అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ట్రై చేస్తాను. లేదు ఆల్రెడీ ట్రై చేశాను. ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దాం, మీకు సో చూపిద్దామని స్పెషల్ మాకు కూడా ఒకసారి మీకు ప్రెజెంట్ చేద్దాం చూపిద్దామని. అనుకుంటున్నారు అంతేగా? ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పంకిన్ చికెన్ కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, చికెన్ 1/2 కిలో, తరిగిన టమాటో 1, జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. హైలో ఉంచాలా, సిమ్లో ఉంచాలా? సిమ్లోనే ఉంచండి. సో వేడెక్కేదాకా కొంచెం హైలోనే ఉంచుదాము. ఓకే అండి. ఓకే, కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, మీరు రెడీ అవడంలోని ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అని అంటే చీర అన్ని ఫాస్ట్ గా రెడీ అయిపోయి మీరు హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనుకుంటా కదా? అవునండి. అవునా? ఓకే, ఆయిల్ వేడికిపోయినట్టుందండి. ఇప్పుడు సిమ్ లో పెడుతున్నాను. సో చేయండి. పోపు దినుసులు ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలండి. వేసుకోండి. కొంచెం కరివేపాకు కొంచెం దానికి రెడీ అవుతున్నాం. కర్రీ లీఫ్ వేసాక కొత్తిమీర కొంచెం వేసుకుంటాము. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం పసుపు, ఇప్పుడు ఆనియన్స్ వేద్దామండి. ఓకే, సిమ్ లో పెట్టాం కాబట్టి కొంచెం ఇది ఎక్కువ టైం పడుతుందేమో. హై వద్దా? పెట్టండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీకు అడుగంటున్నట్టు అనిపిస్తుంటే మనం తగ్గించేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు మామూలుగా మనం పీసెస్ కట్ చేయడం వేరు, ఇలాగా పొడవుగా సన్నగా తరిగారు కదా. సో ఇలా అయితేనే బాగుంటుంది. ఇలా అయితేనే బాగుంటుంది, తొందరగా ఫ్రై అవుతాయి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, మీకు పిల్లలు ఉన్నారా? నాకు ఒక బాబు అండి. ఒక బాబా? ఎంత? 4 years అండి. 4 years బాబా. ఓకే, మీరు ఏంటి హౌస్ వైఫ్? హౌస్ వైఫ్ అని. ఓకే, మేబీ మీకు బాబుతోటి టైం సరిపోతుందేమో. మీ వారు? మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరు అంతే? అవునండి. ఫ్రెండ్సా? కజిన్స్ లేదు, కజిన్స్ అన్నారు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అప్పుడు టమాటోస్ వేసి ఓకే, అది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ ఈ కొంచెం క్యాష్యూస్ వేసుకుందాము. ఓకే, మీరు ఇంట్లో కూడా ఇలాగ మెల్లగా మాట్లాడుకుంటారా? లేదు, గట్టిగానే మాట్లాడుకుంటారా? గట్టిగానే మాట్లాడుకుంటాం. ఓకే,
నెక్స్ట్ టమాటోనా? వేసుకుందాం, టమాటోస్ వేసుకుందామండి. ఓకే, వేసుకోండి. ఇందాక వేసుకున్నాక సిమ్లో పెట్టుకోవాలి అన్నారు కానీ 1 by 1 బాగానే అయిపోతుందిగా. టమాటోస్ కొంచెంసేపు మగ్గాలండి. సో మూత పెట్టించాలా? కొంచెంసేపు మూత పెట్టించుతాను. ఓకే, అంటే ఇది కూడా వేసేస్తాను. ఏది వేస్తారు? వేస్తారా? పంకిన్ కూడా ఒకేసారి వేసేయండి. యాక్చువల్గాని మనం అభిరుచి అనే ఒక ప్రోగ్రామ్ ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చూస్తుంటారు, అంటే కొంచెం ఏజ్డ్ ఉంటారు కదా, పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. మనం యంగ్స్టర్స్ అందరూ చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, వాళ్ళకి అర్థం అవుతుంది. బట్ పెద్దవాళ్ళు చూస్తున్నప్పుడు ఏమంటారంటే తెలుగులో మాట్లాడొచ్చు కదా, ఏటో అట పంకినో ఏదో అన్నారు అని అనుకుని తిట్టుకుంటారు. సో వాళ్ళకి తెలిసేలాగా మనం కొంచెం తెలుగులో కూడా చెప్తే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది అనమాట పెద్దవాళ్ళకి. ఓకే, సో గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నారు. సో ఇవన్నీ దగ్గర పడాలి అంతే కదా. చికెన్ ఏంటి మ్యారినేట్ చేసుకున్నారా? మ్యారినేట్ చేసుకున్నాము. ఓకే, ఏమేమి వేసారు అందులో? పసుపు, ఉప్పు, కారం. ఉప్పు, కారం, పసుపు వేసి దాన్ని కలిపేసేసి ఎంతసేపు ఉంచాలి? కొంతసేపు ఫ్రిడ్జ్ లో పెట్టాము. కొంచెం బాగా ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం బాగా సాఫ్ట్ అవుతుంది చికెన్. ఫ్రిడ్జ్ లో అంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టారా? డీప్ ఫ్రిడ్జ్ లో, నార్మల్ ఫ్రిడ్జ్ లోనే పెట్టాను. కొంచెం సాఫ్ట్ అవుతుంది అని చెప్పి అలా పెట్టాను. ఒక 2-3 అవర్స్ పెడితే చాలు. ఒక 2-3 అవర్స్ పెడితే చాలు, జస్ట్ 5 minutes పెడితే చాలు అన్నట్టు చెప్పారు. ఒక 2-3 అవర్స్ పెడితే చాలు. ఓకే, అంతేగా? అంతేనండి. మీరు అసలు బాగా చెప్పారండి. ఒక 5 నిమిషాలు పెడితే చాలు అన్నట్టు. 2-3 అవర్స్ అని అంటే చాలా అయిపోతాయి అందులోనే. ఓకే, 2-3 అవర్స్ తర్వాత చల్లగా ఉంటుందేమో కదా, మరి అలాగే చల్లగా ఉంటుంది. యాక్చువల్ గా ఇది హీట్ అయి ఉంటది కదా, సో నో ప్రాబ్లం. సో వేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి 2 minutes అయినట్టు. ఒకసారి తీసి కొంచెం కారం వేసుకున్నాం. కారం వేసేసారు. ఇంక ఇదే లాస్టా? ఇది కొంచెం, ఇది ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకోండి. కొంచెం గరం మసాలా వేసేసాక ఇంకేమన్నా వెయ్యాలి? కొంచెం కలుపుకొని. నేను మా అభిరుచికి వచ్చిన చాలా మంది వ్యూవర్స్ని చూశాను. ఎక్కడో ఒక 10 మందిలో ఒక 7 ఇదే మాట అంటారు. కొంచెం పసుపు వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం నీళ్ళు పోసుకొని, కొంచెం నీళ్లు పోసుకొని, ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని, కొంచెం అన్నమాట మాత్రం ఆ వంట మొత్తం అయ్యేలోపు ఒక 30 సార్లైనా వస్తుంది. ఇప్పుడు చికెన్ వేసుకొని కలిపేసుకున్నాము. సో ఆల్రెడీ ఇది దగ్గరికి అయిపోయి ఉంది కదా, మరి ఇప్పుడు అది ఉడుకుతుందా? ఇంకేమైనా వాటర్ యాడ్ చేయాలి. కొంచెం కలిపాక వాటర్ అయినా వాటర్ వేయినా వాటర్ కొంచెంసేపు మూత పెట్టేద్దామా? కొంచెం సాల్ట్ వేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసి. కొంచెం కొత్తిమీర మీలో మీరే చెప్పుకుంటున్నారు, మాకు కూడా వినిపించేలా చెప్పండి. సో కొత్తిమీర వేసానండి. మరి ఇంకా కలపాల్సిన అవసరం లేదా? ఉప్పు పైన వేసారు, దానిపైన కొత్తిమీర వేసారు, అంతేనా? కొంచెం సాల్ట్ వేస్తాము. ఇంకొంచెం మళ్ళీనా? సాల్ట్ అని కారం తీసారు? కారం పక్కా ఫారినర్, అర్థమైపోయింది మాకు. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకు? కారం కొంచెం వేసుకొని ఇంకా ఒకసారి కలిపేసి మూత పెట్టాను. ఈ ఎపిసోడ్ చూసి మీ వారు ఏమంటారో నేను ముందే గ్రహించగలుగుతున్నాను. కొంచెం వాటర్ పోయాలండి. వాటర్ పోయాలి. నాకు తెలిసి ఇంత వాటర్ ఉంది కాబట్టి ఇది 10 నిమిషాలు అవుదేమో, 15 నిమిషాలు అవుతుందేమో. కొంచెం హైలో పెట్టేస్తే ఉడికిపోతుంది. క్లోజ్ చేయనా? క్లోజ్. సో 10 నిమిషాలు అయిపోయినట్టుంది. అయిపోయిందండి. ఓకే, చూడండి. ఇది ఉడికిపోయింది. సో ఇంకా ప్లేటింగ్, ఇంకా బౌల్లోకి తీసుకునేద్దాము. ఆఫ్ చేసేచ్చా? ఆఫ్ చేసేయండి.
పంకిన్ చికెన్ కర్రీ రెడీ. ఓకే, థ్యాంక్ యూ. పంకిన్ చికెన్ కర్రీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. పంకిన్ చికెన్ తయారీ విధానం: ముందుగా చికెన్ లో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, టమాటో ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, పంకిన్ చికెన్ రెడీ. సో నెక్స్ట్ డిష్ కూడా రెడీ అయిపోయిందండి, పంకిన్ చికెన్. సంథింగ్ డిఫరెంట్ ఇది కూడా. పంకిన్ చికెన్. సో టఫా? సో ఇద్దరు కజిన్సేనండి, అంత కష్టపడక్కర్లేదేమో, షేర్ చేసేద్దాం. ఓకే. అంటే ఉప్పు, కారం, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. వావ్. ఇట్స్ రియల్లీ టఫ్. నాకు తెలిసి రావు గారు మేము ఇన్ని ఎపిసోడ్స్ చేసిన దాంట్లో ఈ రోజే ఫస్ట్ టైం టఫ్ గా ఉందని చెప్పారు. అంటే రెండు చాలా బాగున్నాయి, కానీ సీజనల్ వైజ్, పాపులారిటీ వైజ్, కంపేర్ టు దిస్ డిష్ అది రెండు టఫ్. పంకిన్ అండ్ మ్యాంగో సీజనల్. దీంట్లో కొంచెం మైనస్ పాయింట్ అంటే కొంచెం గ్రేవీ ఉంటే, కొంచెం మసాలా లాగా ఉంటే కొంచెం బాగుంటుంది. అది ఆ ఫిష్ కర్రీ తోటి ఆ టెక్స్చరు, గ్రేవీ అంతా పర్ఫెక్ట్. సో దట్ ఈస్ వన్ హెడ్ కొంచెం. ఓకే, ఇది బాగాలేదని చెప్పలేదు, ఇది కూడా చాలా బాగుంది. మైనస్ ప్లస్ పాయింట్స్ చెప్తున్నాను. ఇది కూడా బాగుంది టేస్ట్ అంతా, కానీ కొంచెం గ్రేవీ, పిక్కులు, కొంచెం మసాలా ఉంటే బాగుంటుంది. కానీ ఫిష్ కర్రీ ఇట్ వాస్ పర్ఫెక్ట్. ద విన్నర్ ఇస్ ఫిష్ కర్రీ, మ్యాంగో ఫిష్ కర్రీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. సో అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. అభిరుచి నుంచి మీకు కూడా ఒక గిఫ్ట్. మరి మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయాలంటే మరి SMS చేయాలి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ తగ్గాలి అంటే పాలల్లో కొద్దిగా దూదిని ముంచి తీసి కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఆరిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటూ ఇలా తరచూ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ త్వరగా తగ్గుతాయి. ఇప్పుడు కారం కారంగా. రావు గారు, కారం కారంగా అనగానే అందరు కారంగా ఏదో ఉంటుంది అనుకుంటున్నాం, కానీ మీరు కారం కారంగా అనే సెగ్మెంట్ లో అలా అయిపోయే వంటలు చూపిస్తున్నారు. మరి ఈసారి ఏం చూపించబోతున్నారు? ఎగ్ బ్రెడ్ టోస్ట్. ఎగ్ బ్రెడ్ టోస్ట్ మనం వెళ్ళి బయట ఆర్డర్ చేసినా కూడా వాడు కనీసం ఒక 10 minutes అయినా తీసుకుంటారు. మనకి 3 minutes లో అయిపోతుంది. అంతేనా? అంతే. అందుకే అలా అయిపోయేది చెప్పండి అన్నాను. సో అలాగే 3 minutes అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం. ఎగ్ బ్రెడ్ టోస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఎగ్ బ్రెడ్ టోస్ట్ కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, బ్రెడ్ స్లైస్లు 4, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, టమాటోలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 teaspoon, నూనె 2 tablespoons. ఎగ్ బ్రెడ్ టోస్ట్ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి రావు గారు స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ఏదో నాకు గిఫ్ట్ ఇస్తున్నట్టు ప్రతిసారి బ్రెడ్. సో ఫస్ట్ స్లోలో పెట్టుకుందాం. సో ఇలా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? అవునండి. కొన్ని ఒక చిన్న డౌటేనండి. చెప్పండి. ఇప్పుడు ఇలాగ ఎగ్ మనం ఆమ్లెట్ అయినా కూడా ఇలా శాండ్విచ్ లో గానీ అందులో మిల్క్ యాడ్ చేస్తే బాగుంటుంది అంటారు కదా. అది ఫ్రెంచ్ టోస్ట్ అలాంటివి వాటి కోసం. సో దీనికి అలా ఏం లేకుండా ఇలా చేస్తే బాగుంటుంది. చాలా మంది ఆమ్లెట్ లాగా ఇలా వేసేటప్పుడు పాలు వేసుకుంటే బాగుంటుందని ఆ మెథడ్ ఫాలో అయిపోతుంటారు. సో దీనికి అది ఫాలో కాకండి, ఇలా చేస్తేనే బాగుంటుందంట. సో ఉల్లిపాయలు, మళ్ళీ టమాటోస్. ఇది ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చా ఉల్లిపాయలు? అంటే మీకు కొంచెం ఎక్కువ కొన్ని కావాలి అనుకుంటే. ఓకే. కొంచెం పచ్చిమిరపకాయలు,
పచ్చిమిరకాయలు వద్దు అనుకుంటే మనం కారం యాడ్ చేసుకోవచ్చా? వద్దా? కారం యాడ్ చేసుకోవచ్చు, కానీ మీరు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ ఓకే. కొంతమంది పిల్లలు ఈ గ్రీన్ పచ్చిమిరకాయలు అవి చూడగానే నో అని మొదలు పెడతారు కదా, దాని బదులు మీరు పెప్పర్ వేసుకోవచ్చు కదా. పెప్పర్ వేసుకుంటా. ఓకే, కారం బదులు పెప్పర్ ఇస్ ఎనఫ్. ఓకే. సో ఇప్పుడు పసుపు వేసాము, ఇప్పుడు ఉప్పు, కొంచెం బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి. ఇది చాలా సింపుల్ అన్నమాట. కొట్టి కూడా వేసుకుందాం. అంటే 2 బ్రెడ్స్ కి 3 ఎగ్స్ అవసరం. 3 కావాలి, కొంచెం బాగుంటుంది అనమాట బాగుండడం కోసం. ఓకే, ఆల్మోస్ట్ మీరు రెడీ అయిపోయినట్టున్నారుగా. అవునండి. ఓకే, ఈలోపు నేను ఒక చిట్కా చెప్పుకుంటానండి. ఓకే ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. చిన్నపిల్లల్లో దగ్గు ఆయాసం తగ్గాలంటే కొద్దిగా ధనియాల పొడి అలాగే పటిక బెల్లం పొడి ఈ రెండింటిని కలిపి అందులో బియ్యం కడిగిన నీళ్లు వేసి బాగా ముద్దలాగా చేసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి అప్పుడప్పుడు తరచూ వాళ్ళకి తినిపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దగ్గు ఆయాసం నుండి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. నూనె మీరు కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నూనె కంటే బటర్ అయితే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారేమో. ఫస్ట్ కొంచెం ఇప్పుడు ఓకే, వుడెన్ స్పూన్ అండి. ఓ, బ్రెడ్ ని పొట్టం చుడుతున్నారు అంటే ఇంకోసారి కూడా మనం వేస్తాం అనమాట. లేదు, ఓకే. కాలిన తర్వాత బేసిక్లీ ఇది ఫుల్గా కవర్ అయిపోతుంది ఆమ్లెట్ తోటి. ఇంకా బ్యాలెన్స్ ఉన్నది కదా, ఇంకోసారి దాని మీద వేస్తాం అనమాట. చూడండి మంచి కలర్ అయిందా చూడండి. సో వేస్తున్నప్పుడు ఏంటో అనుకున్నానులే కానీ చాలా విషయం ఉందండో ఇందులో. ఇప్పుడు అంతేనా? మళ్ళీ ఆమ్లెట్ వేస్తారేమో. ఇంకా 1 minute. అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. అది రెడీ అయ్యాక మళ్ళీ దాని మీద పెడతారు. అవునండి, అంత కలర్ఫుల్ గా ఉన్నది చూసారా. అవునండి. కొంచెం క్రిస్పీగా చేసుకోవచ్చు మీకు, అంటే కొంచెం కలర్ గా బాగుంటుంది అనమాట. లోపల కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఈ ప్లేస్ లోని ఆయిల్ కి బదులుగా బటర్ వేసుకోవచ్చు. ఇంకోటి మీకు ఇలా సమ్ టైమ్స్ పిల్లలకి కొంచెం తీగా కావాలంటే కూడా మీరు దీంట్లో కొంచెం షుగర్ వేసుకోవచ్చు. మళ్ళీ దాల్చిని ఉన్నది చూసారా, ఆ పౌడరు. దాల్చిన పౌడర్ కొంచెం ఘాటు ఉంటుంది కదండి. యాక్చువల్లీ వెస్టర్న్ కంట్రీలో మన ఇలాచి పౌడర్ ఎలా వాడతామో సినమన్ పౌడర్ అక్కడ మన దాల్చిని పౌడర్ యూజ్ చేస్తారు ఎక్కువ. ట్రై చేయండి ఒకసారి అందరూ. ఓకే, చాలా బాగుంటుంది. ఇది రెడీ. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది. సో స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ప్లేటింగ్ కి రెడీ. కట్టింది 1 by 1 కట్ చేసేది. సో ఇన్ కేస్ మీకు ట్రిమ్మింగ్స్ చేయాలంటే ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా బాగానే ఉన్నది. సో జస్ట్ కట్ చేసుకొని మనం ఏదో ఆమ్లెట్ వేసి బ్రెడ్ పెట్టేసి సరే ఇస్తాం, కానీ ఇవి చూడడానికి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ. థ్యాంక్ యూ. ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఎగ్ బ్రెడ్ టోస్ట్ తయారీ విధానం: ఒక బౌల్లో కోడిగుడ్డు సోన, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ఆమ్లెట్ లా పోయాలి. దీనిలో బ్రెడ్ స్లైస్ లను 2 వైపులా అద్దుకుని నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ బ్రెడ్ టోస్ట్ రెడీ.
ఎగ్ బ్రెడ్ టోస్ట్. రమ్మని పిలుస్తుంది. డైరెక్ట్గా ఇలా తీసేసుకుంటే అయిపోతుందేమో. అలాగే తీసేసుకోండి. అంతే కదా? ఎస్. ఓ అలా తినాలా? మీ ఇష్టం. నైస్. బ్రెడ్ ఆమ్లెట్ ఉండేలాగే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఆమ్లెట్ రెండు పక్కల ఉండడం వల్ల నార్మల్గా ఏంటంటే బ్రెడ్ టోస్ట్ చేసుకొని సెంటర్లో ఆమ్లెట్ వేసుకొని తింటాం. ఇది ఇట్స్ ఎ ట్విస్ట్. కల్కటాలో ఇలాంటి బ్రెడ్ కాదు, స్మాల్ బ్రెడ్ పావ్ అంటారు. దర్ ఈస్ అ ప్లేస్. ఒక 20-30 మంది ఇలాగే కూర్చుంటారు. చిన్న పొగ్గులు పెట్టుకొని పొయ్యి పెట్టుకొని 25 రూపాయలు ఎంతో ఛార్జ్ చేస్తారు. ఇలాగే సో చాలా సింపుల్గా టోస్ట్ చేసి అప్పుడప్పుడు ఒక చిన్న పేపర్ ప్లేట్లో వేస్తారు. సో అది పెట్టుకొని. ఏ ఊర్లో అన్నారు? కోల్కతా. సో కోల్కతా డిష్ మనకి ఇప్పుడు ఇక్కడికి వచ్చిందండి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేటప్పుడు ఇదేముంది రెగ్యులర్ గా బ్రెడ్ ఆమ్లెటే కదా అనుకోకుండా సో ఇలా ట్రై చేసి కోల్కతా డిష్ ని మనం కూడా ఇంట్లో చేసుకొని తిన్నాం. సో కదా సంథింగ్ స్పెషల్. బాగుంటుంది కదా కోల్కతా డిష్ మనం ఇక్కడ తిన్నాం అనిపించుకోవడం. గుడ్, బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపునే వేపాకు జ్యూస్ ని తాగుతూ ఉన్నట్లయితే షుగర్ చక్కగా కంట్రోల్లో ఉంటుంది. మరి ఇప్పుడు షెఫ్ స్పెషల్. రావు గారు, మరి మీ స్పెషల్ షెఫ్ స్పెషల్ మటన్ పెప్పర్ ఫ్రై. మటన్ పెప్పర్ ఫ్రై. ఇది పెద్దల కోసం. సో మన సెగ్మెంట్ కూడా అలా మారితే బాగుంటుంది. ముందు పిల్లల కోసం, తర్వాత పెద్దల కోసం అన్నట్టు కదా. సో మటన్ పెప్పర్ ఫ్రై. ఓకే, ఐ థింక్ ఇది కొంచెం స్పైసీగానే ఉంటున్నట్టుంది. అవునండి, కొంచెం బ్లాక్ పెప్పర్, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు. సరే, కారం కారంగానే వెనక్కి తీసుకొచ్చినట్టున్నారు. అంతేనా? అంతే. ఓకే, మటన్ పెప్పర్ ఫ్రై. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మటన్ పెప్పర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, ఆవాలు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే రావు గారు, మటన్ పెప్పర్ ఫ్రై రెడీ. ఎస్. చిన్న పిల్లలకి కొద్దిగా ఇంగ్రీడియంట్స్, పెద్దవాళ్ళకి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్. నూనె, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, కొద్దిగా నూనెతో ఎక్కువ వంటలు. నూనె వేసుకున్నాం. మటన్ ఏంటి బాయిల్ చేశారండి? మటన్ వచ్చి ఉప్పు, అల్లం, వెల్లుల్లి, కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకో. ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? ఒక 3 విజిల్స్. ఓకే, 3 విజిల్స్ వచ్చేదాకా. సో మరి వాటర్ అంతా లేకుండా తీసేసుకున్నారా? వాటర్ అవసరం లేదు. ఎందుకంటే మీకు పెట్టుకోవచ్చు, మీరు కొంచెం గ్రేవీగా కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై వల్ల నేను వాటర్ వద్దనుకోండి డ్రైగా తీసుకున్నారు. ఓకే. సో ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొత్తిమీరేనా సన్నగా తరిగేశారు? అవునండి. మటన్ వచ్చి మస్ట్ అండి బాయిల్ చేసే వెయ్యాలి అనా, లేకపోతే తొందరగా టైం సేవ్ అవుతుంది? టైం సేవింగ్ బేసిక్లీ. డైరెక్ట్ వేసుకోవచ్చు కానీ మీకు టైం పడుతుంది అన్నమాట. అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ మినిమం పడుతుంది అనమాట. ఓకే, అంటే బాయిల్ చేసుకునే ఆ టైం బదులు ఇక్కడ చేసుకుందాం అని అనుకునే వాళ్ళు సో డైరెక్ట్ గా ఇలా చేసుకోవచ్చు. కరివేపాకు, కొంచెం ఉప్పు, కొంచెం నీళ్ళు పోయండి. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు పోసాం కదా, అప్పుడు ఇది బాయిల్ చేసుకున్న ఈ నీళ్ళు కూడా మనం పోసుకోవచ్చు. ఇంకా టేస్ట్ వాటర్ కి బదులు ఆ వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. జీలకర్ర పౌడర్, జీరా పౌడర్, ధనియాల పౌడర్, మళ్ళీ గరం మసాలా, అలాగే మిరియాల పౌడర్, కొంచెం మిరపకాయలు కూడా వేసాం, పచ్చిమిరపకాయలు. దానివల్ల మీకు ఎంత కావాలో మిరియాలు. ఇంకా ఘాట్ ఎక్కువ అవుతా అప్పుడు అది దానికి కావాలంటే కొంచెం ఇంకా ఘాటుగా తినేవాళ్ళంటే కొంచెం వేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పోయింది. ఇప్పుడు ఫైనల్ గా మటన్
దీంట్లోనే కొంచెం వాటర్ ఉన్నాయి చూసారా, స్టాక్ వాటర్. సో మటన్ కూడా చిన్న చిన్న పీసెస్ లాగే చేసుకున్నట్టున్నారు. అవునండి. ఇప్పుడు ఇది ఒక 2 minutes అవుతుందండి కుక్ అవడానికి, అంటే మసాలా పట్టాలి కదా, పట్టడం కోసం. ఓకే, సో మేము ఈ 2 minutes ని యూజ్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇడ్లీ పాత్ర అడుగు బాగాన ఎక్కువగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, ఆ నలుపు తగ్గాలంటే సర్ఫ్లో కొద్దిగా వెనిగర్ కలిపి బ్రష్ తోటి ఆ పాత్ర మొత్తాన్ని కూడా తోమేయాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గిపోయి ఇడ్లీ పాత్ర మళ్ళీ తెల్లగా మారుతుంది. ఓకే, ఐ థింక్ ఆల్మోస్ట్ డన్ అనుకుంటా. అవునండి. సో స్విచ్ ఆఫ్ చేసుకుందాం. ప్లేటింగ్ ఒక స్పూన్ ఇచ్చేయండి, కొంచెం ఫైనల్ టచ్ కొత్తిమీర, మంచి మిరియాలు, జీలకర్ర వాసన. ఎస్. సో మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో ఫినిషింగ్ టచ్. సో మటన్ పెప్పర్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ. మటన్ పెప్పర్ ఫ్రై. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మటన్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మటన్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ పెప్పర్ ఫ్రై రెడీ. సో మటన్ పెప్పర్ ఫ్రై. ఎస్, మీరు తినండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ నాకు పెప్పర్ తగిలింది. మటన్ కూడా సాఫ్ట్ గా ఉన్నది. ఎస్, పెప్పర్ ఘాటు కొంత తర్వాత తెలుస్తుంది, అప్పుడు తెలియదు. ఇది నాకు తెలిసింది కాదు, ప్రతిసారి అది పిల్లల డిష్, ఇదేమో పెద్దవాళ్ళ డిష్ అన్నది ఎగ్జాక్ట్ గా ఉందండి. నిజంగా ఇది పిల్లలు తింటే మాత్రం మమ్మీ అంటారు, పెద్దవాళ్ళు మాత్రం అంటాం. సో అలాగే ఉంది. పెప్పర్ పేరుకు తగ్గట్టుగానే పెప్పర్ మటన్ ఫ్రై అలాగే ఉందన్నమాట. ఆ ఘాటు ఉన్నది చూసారా, ఘాటు ఉంది. సో నేను ఇంకా స్టిల్ అంటున్నా అలాగే అనేసి. దీని కాంబినేషన్ అంటే మంచి చారు అన్నం, దీంతో ఇది మటన్ పెప్పర్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, నైస్, థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. ఓకే, బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. సో ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీగడ మందంగా కట్టాలంటే పాలు కాచేటప్పుడు ఒకసారి పాలు పొంగిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టకుండా ఎక్కువసేపు మరిగించుకోవాలి. ఇలా చేయడం వల్ల మీగడ చాలా మందంగా వస్తుంది. మరి ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఫిష్ మ్యాంగో కర్రీ. దీంట్లో కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే మనం దీంట్లో చింతపండు అలాగే టమాటా, పచ్చి మామిడికాయ కూడా యాడ్ చేయడం జరిగింది. సో మనకి చాలా వరకు ఈ రెసిపీలో ఫైబర్ లభిస్తుంది, అలాగే వైటమిన్ సి కూడా చాలా వరకు మనకి ఈ రెసిపీలో, అంటే మిగతా రెసిపీస్ కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో దీంట్లో ఈ రెసిపీ ద్వారా లభిస్తాయి. సో మనకి ప్రోటీన్సే కాకుండా మనకి ఈ మ్యాంగో వాడడం వల్ల మ్యాంగోలో చాలా వరకు డైజెషన్ కూడా చాలా మంచిదండి. దాంట్లో చాలా వరకు మనకి ఈ కూలింగ్ ఎఫెక్ట్ అనేది కూడా మ్యాంగో వాడడం వల్ల ఉంటుంది. సో దాంట్లో ఉన్న ఫైబర్ కూడా చాలా మంచి ఫైబర్ అండి, సాల్యుబుల్ పెక్టిన్ అంటారు ఆ ఫైబర్కి. సో అది చాలా మంచి ఫైబర్. సో ఇదే కాకుండా మనం ఈ టొమాటో వాడుతున్నాం కనుక యాంటీ ఆక్సిడెంట్ కాంబినేషన్, ఈ రెండు కాంబినేషన్ కూడా వెరీ గుడ్ కాంబినేషన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఇష్టంగా తీసుకోవచ్చు అండి ఈ రెసిపీ. అలాగే పిల్లలకి హెల్త్ పరంగా కూడా ప్రోటీన్స్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కనుక ఇది వారానికి 2 days 2 to 3 days తీసుకున్నా కూడా సరిపోతుందండి. సో ప్రోటీన్ పరంగా మనకి 19 to 22 grams ఈ ఫిష్ నుంచి లభిస్తాయి. అదే కాకుండా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా దీంట్లో చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ పంప్కిన్. ఈ రెసిపీలో
మనము వాడిన కాంబినేషన్ వచ్చేసి చికెన్ అలాగే పంప్కిన్, ఈ రెండు కాంబినేషన్ వాడడం జరిగింది. చికెన్ నుంచి మనము తెలుసుకోవాలంటే ఫస్ట్ చికెన్ వచ్చేసి చాలా హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. అంటే 25 grams 100 grams లో 25 grams వరకు క్లోజ్ టు ప్రోటీన్స్ లభిస్తాయండి. ఇదే కాకుండా మనకి చికెన్లో ఐరన్ కూడా చాలా వరకు ఉంటుంది. సో ఐరన్తో పాటు కాల్షియం కానివ్వండి లేదంటే ఫాస్ఫరస్, ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండి, అంటే వైటమిన్ ఏ కానివ్వండి లేదంటే వైటమిన్ కే, ఇవి కూడా చాలా గుడ్ కాంబినేషన్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇవే కాకుండా మనం వాడిన కాంబినేషన్ పంప్కిన్ అండి. సో పంప్కిన్లో మనకి మినరల్ కంటెంట్ చాలా హైగా ఉంటుంది. మినరల్స్ అంటే ఇవన్నీ కాల్షియం అలాగే పొటాషియం, సోడియం, ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ దీంట్లో ఉంటుంది. అందుకనే ఇది సమ్మర్లో కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారండి ఈ పంప్కిన్ కాంబినేషన్కి. సో చికెన్ అండ్ పంప్కిన్ కాంబినేషన్, ఫైబర్ కూడా మనకి పంప్కిన్ నుంచి లభిస్తుంది కనుక గుడ్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ అని కూడా మనం ఈ రెసిపీకి చెప్పొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ బ్రెడ్ టోస్ట్. ఈ రెసిపీలో మనం వాడిన కాంబినేషన్ వచ్చేసి ఎగ్ అలాగే బ్రెడ్ కూడా వాడడం జరిగింది. సో మనము ఈ బ్రెడ్ తీసుకున్నప్పుడు అండి వైట్ బ్రెడ్ కాకుండా మనం ఒకవేళ హోల్ వీట్ బ్రెడ్ తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనకి ఫైబర్ వచ్చేసి హోల్ వీట్ బ్రెడ్లో ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఒకవేళ వైట్ బ్రెడ్ తీసుకుంటే మనకి రిఫైన్డ్ ఫ్లోర్తో చేస్తాం కనుక మనకి ఫైబర్ కంటెంట్ చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో దాని బదులు ఒకవేళ మనము హోల్ వీట్ బ్రెడ్ వాడితే చాలా మంచి కాంబినేషన్ అని కూడా అప్పుడు మనం చెప్పొచ్చు. సో ఈ బ్రెడ్ అండ్ ఎగ్లో వచ్చేసి మనకి ప్రోటీన్స్ లభిస్తాయండి. సో ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్ గుడ్ కాంబినేషన్లో వాడుతున్నాం కనుక ఇది గుడ్ స్నాక్ ఐటమ్ లాగా కూడా అందరూ ట్రై చేయొచ్చు. పిల్లలకి ఇది చాలా మంచిది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఇంకా లాక్టేటింగ్ అంటే పాలిచ్చే తల్లులకి కూడా ఇది చాలా మంచి రెసిపీ అని కూడా మనం చెప్పొచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మటన్ పెప్పర్ ఫ్రై. ఈ రెండు కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ చేస్తుందండి. మనం ఎప్పుడైతే పెప్పర్ వాడతామో పెప్పర్లో చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో అది రెయినీ సీజన్లో లేదంటే వింటర్ సీజన్లో ఈ కాంబినేషన్ అందరు కూడా ట్రై చేయొచ్చు. సో మనం ఈ మటన్ వాడుతున్నాం కనుక ప్రోటీన్స్ మటన్లో చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి. అంటే 19 to 22 grams ఆఫ్ ప్రోటీన్స్ ఉంటుంది 100 grams ఆఫ్ మటన్లో. సో ప్రోటీన్సే కాకుండా దాంట్లో సెలీనియం, మనకి మటన్ నుంచి సెలీనియం కూడా ఎక్కువగా లభిస్తుంది. వైటమిన్ ఏ, కే, ఇవి కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఈ 3 కాంబినేషనే కాకుండా వైటమిన్ B1, B2 కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ఇట్స్ అ గుడ్ హై ప్రోటీన్ రెసిపీ, రిచ్ రెసిపీ, అందరు కూడా ట్రై చేయొచ్చండి. రావు గారు, ఎగ్ బ్రెడ్ టోస్ట్ అండ్ మటన్ పెప్పర్ ఫ్రై. సో అటు పెద్దలకి ఇటు పిల్లలకి మంచి రెసిపీస్ చూపించారు. అండ్ స్పైసీగా కూడా ఉంది మటన్ పెప్పర్ ఫ్రై. అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన 2 వంటలు కూడా చాలా బాగున్నాయి. మన వ్యూవర్స్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటాయని అనుకుంటున్నాను ఈ 4 రెసిపీస్. సో మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.